గతేడాది పాకిస్తాన్పై భారత సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సందర్భంగా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన 6 అమరవీరుల పేర్లను భారత ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. ఈ ప్రకటనతో దేశవ్యాప్తంగా వీర జవాన్లకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ అమరవీరుల్లో రిఫిల్ మ్యాన్ సునీల్ కుమార్ కు మరణానంతరం ప్రతిష్టాత్మకమైన వీర్ చక్ర పురస్కారం ప్రకటించారు. యుద్ధరంగంలో ఆయన ప్రదర్శించిన అసాధారణ ధైర్య సాహసాలకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. అదేవిధంగా సెరిగినెంట్ సురేందర్ కుమార్ కు మరణానంతరం వాయు మెడల్ ప్రదానం చేశారు. భారత వైమానిక దళ సేవల్లో ఆయన చూపిన సాహసం, అంకితభావానికి ఇది దేశం అందించిన గౌరవం. ఈ 6 అమరవీరుల పేర్లు ఇప్పుడు ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్లో శాశ్వతంగా చెక్కబడనున్నాయి. దేశం కోసం సర్వస్వం అర్పించిన ప్రతి జవాన్ త్యాగానికి ఈ స్మారకం సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. భవిష్యత్తు తరాలకు వీరి వీరగాథలను గుర్తు చేసే చారిత్రక గౌరవం ఇది. భారత సాయుధ దళాల సంప్రదాయంలో యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన సైనికులను శాశ్వతంగా స్మరించడం ఒక గొప్ప సంప్రదాయం. వారి కుటుంబాలకు దేశం అండగా నిలవడమే కాదు, వారి త్యాగాన్ని జాతి ఎప్పటికీ మరువదనే సందేశాన్ని కూడా ప్రభుత్వం ఇలాంటి చర్యల ద్వారా తెలియజేస్తుంది. దేశ సరిహద్దుల్లో మనం ప్రశాంతంగా జీవించడానికి కారణం ఇలాంటి ధైర్యవంతులైన జవాన్లే. వారి త్యాగం వల్లే భారతదేశ భద్రత మరింత బలపడుతుంది. యూనిఫామ్ ధరించిన ప్రతి సైనికుడి వెనుక ఒక కుటుంబం, ఒక కళ, ఒక జీవితం ఉంటుందనే విషయాన్ని ఈ అమరవీరుల గాథ మరోసారి గుర్తు చేస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఈ ప్రకటనకు విశేష స్పందన లభిస్తుంది. అమరవీరులకు జోహార్లు, జై హింద్, దేశం మీ రుణం తీర్చుకోలేదు అంటూ లక్షలాది మంది భారతీయుల వీర జవాన్లకు నివాళులు అర్పిస్తున్నారు. దేశభక్తి భావనతో నిండిన సందేశాలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల పేర్లు చరిత్రలో చిరస్థాయిగా నిలవడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. వారి త్యాగం, ధైర్యం, దేశభక్తి తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి.